వేదన పడకు ప్రభువు తోడుండగా, దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా. ప్రభువు నీ తోడు ఉండగా దిగులేలా ప్రాణమా. కృంగిన సమయాన నిన్ను లేవనెత్తి, కృంగిన సమయాన నిన్ను లేవనెత్తి ఆదరించేను యేసుడే, ఆదరించేను యేసుడే. ప్రాణమా ప్రాణమా దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా, దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 దేవుడు నెమ్మది చూడు. ప్రాణమా నమ్మిన ఎడల రక్షణ కలుగును, నమ్మిన ఎడల రక్షణ కలుగును, నమ్మికయుంచుము. ప్రాణమా నమ్మికయుంచుము యేసులో. ప్రాణమా 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 దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా, దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 ప్రాణమా. మంచిది. దేవుని ఉన్నత నామములో ఈనాటి పునరుద్ధాన దిన ఆరాధనకు చేరొచ్చిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. రాలేక వెనుకబడిన వారిని దేవుడు మంచి మనసుతో నడిపించునుగాక. మంచిది. నాటి మన వర్తమానం గడిచిన వారం కూడా ప్రాణమును గురించి కీర్తనకారుని యొక్క ఆవేదన, కీర్తనకారుడు ఏ రీతిగా తన ప్రాణముతో మాట్లాడుకుంటున్నాడు.
కదా. 103వ కీర్తన అన్నాడు కదా, నా ప్రాణమా దేవుని సన్నిధికి వెళ్దాం పదా. మన దైనందిన జీవితంలో ప్రాణంతో మనం మాట్లాడుకోవాలి. ప్రాణంతో మనకు అనేక విషయాలు మాట్లాడతాం. ప్రాణముతో మనం మాట్లాడాలి, దేవునితో మాట్లాడాలి. ప్రాణము ఉండగానే మనం ఎన్నో సంగతులను, ఎన్నో విషయాలను నెమరేసుకుంటూ ఉంటాము. కానీ ప్రాణం ఉండగానే దేవునితో మాట్లాడాలి. ప్రాణానికి చెప్పాలి, నా ప్రాణమా మనం దేవుని సన్నిధికి వెళ్దాం, దేవుణ్ణి ఆరాధించుదాం, దేవుణ్ణి కీర్తించడానికి వెళ్దాం. ఉదయకాలమున నేను బయలుదేరుతూ ఉన్నాను, రెడీ అయినాము. ఇక బయలుదేరిపోయే సమయానికి నాకు ఈ సైడ్ ఏదో నొప్పిగా వచ్చి ఇక వెళ్తామా వెళ్ళలేమా, ఆగిపోదామా అని మాట్లాడుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నీ సన్నిధికి వెళ్ళాలి, ఎందుకు ఆ నొప్పి వచ్చిందో మీ నామములో శక్తినిస్తే నిలబడతాను. దేవుడు వెంటనే 2 minutes మోర్ నాకు వచ్చినటువంటి బాధను తొలగించి మీ మధ్య నిలబెట్టాడు. స్తోత్రం. ప్రియులారా, ఎందుకంటే మన ప్రాణముతో మాట్లాడే అనుభవం చాలా అవసరం, చాలా అవసరం. మన ప్రాణము ఎన్నో సంగతుల గురించి మాట్లాడుతుంటుంది. కానీ దేవునితో మాట్లాడాలనేసరికి ఆ ఆలోచన కానీ, ఆ తలంపు కానీ, ఆ ఉద్దేశం కానీ ప్రాణానికి ఉండదు. ఆ మాదిరిగానే 104వ కీర్తన ఈనాటి మన ధ్యానాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ కూడా ఈ 104వ కీర్తన సారాంశం ఏంటంటే, మనము మొట్టమొదట దేవుడు భూమిని ఎలా సృజించాడో ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తాం. 1 నుంచి 4-5 అధ్యాయాల వరకు దాదాపుగా దేవుడు భూమిని నిర్మించిన విధానమును, ఆయన విశ్రమించిన విధానమును, ఆయన సెలవు తీసుకున్న విధానమును మనం చూస్తాం. ఇక్కడ కీర్తనకారుడు కూడా ఆ విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 104వ కీర్తన ఏంటంటే, దేవుడు భూమిని సృజించిన విధానము, సృజించిన విధానాన్ని బట్టి మనుషుడు ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎలా ప్రార్థన చేయాలి అనే అంశం ఇందులో రాయబడి ఉంటుంది. ఈ 104వ కీర్తనలో చూసినప్పుడు ఇక్కడ కూడా తన ప్రాణంతోనే మొదలు పెడతాడు. మొదట తన ప్రాణంతో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. ఏమండి, దేవుని యొక్క మహాత్మ్యమును, దేవుని యొక్క ప్రభావమును అనుభవించాలి. దేవుని యొక్క ప్రభావము ఏ రీతిగా ఉంది, దేవుని ప్రభావమును ఏ రీతిగా మనము చూడగలము. దేవుని ప్రభావాన్ని మనం చూడగలమా? చూడలేమండి. ప్రాణం మాత్రమే చూస్తుంది, ప్రాణం మాత్రమే చూడగలదు. దేవుని ప్రభావాన్ని ప్రాణం మాత్రమే అనుభవిస్తుంది, అనుభవంలోనికి తీసుకుంటుంది. కీర్తనకారుడు అనుభవిస్తూ తన ప్రాణముతో మాట్లాడుకుంటూ దేవుని యొక్క మహాత్మ్యమును, ప్రభావమును మనకు తెలియజేస్తున్నాడు. అంతకుముందు మనం తెలుసుకుని ఉన్నాము, కానీ మరలా తెలియజేస్తూ వస్తున్నాడు. కీర్తనకారుడు మనకు తెలియజెప్తూ ఉన్నాడు. ఇదిగో అంటున్నాడు, అయ్యా నీ ప్రభావం, నీ మహాత్మ్యం ఎలా ఉంది. 2వ వాక్యం చూడండి. వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్లు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. స్తోత్రం. ఆయన మహాత్మ్యము, ఆయన ప్రభావాన్ని తెలియజేస్తున్నాడు. తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా ఆయన మహాత్మ్యాన్ని నువ్వు చూసావా, ఆయన ప్రభావాన్ని నువ్వు చూసావా? ఆయన ప్రభావం ఎటువంటిదో తెలుసునా? వస్త్రము వలె ఆయన వెలుగు ఉన్నది. ఎలా ఉందంటండి? వస్త్రం వెలుగు వస్త్రాన్ని తాకుతుందా? తట్టుకోగలదా? ఆ వస్త్రపు ప్రభావానికి వెలుగు తట్టుకుంటుందా? తట్టుకోలేదు. కానీ ఆయన యొక్క ప్రభావము వస్త్రం వలె కప్పబడి ఉందట. ఆ వెలుగు, వెలుగు వస్త్రం వలె కప్పబడడం ఏంటి? ఏమండి, దేవుని యొక్క శక్తి, ఆ ప్రభావము వస్త్రం వలె వెలుగును కమ్ముకొని అది ఎలా ఉందట? తెరను పరిచినట్లు ఆకాశ విశాలమును పరిచి ఉన్నాడు. మనము అప్పుడప్పుడు కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకుంటుండాలి, రిమైండ్ చేసుకుంటుండాలి. దేవుడు సృష్టిని ఎలా సృష్టించాడు,
సృష్టించినప్పుడు ఆ సృష్టిలో ఉన్నటువంటి ఆ మహాత్మ్యం ఏంటి, ఆ ప్రభావం ఏంటి, ఎలా ఆయన సృష్టించగలిగాడు, సృష్టించిన ఆ ప్రభావాన్ని ఎలా ఆయన నిలచగలిగాడు. తెరవలే ఉన్నదట ఆకాశ విశాలం. ఏమండి, తెర అంటే ఏంటి? తెరకేముంటాయి? తెరకు హోల్స్ ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి. రంధ్రాలు కలిగి చాలా పలుచనైనటువంటిది తెర అనేటువంటిది. అటువంటి తెరను అడ్డుగా పెట్టున్నాడట ఆకాశ విశాలమందు. ఏంటా ప్రభావం, ఏంటా మహాత్మ్యము? ఎప్పుడైనా మనం నెమరేసుకున్నామా? ఎప్పుడైనా దాని గురించి ఆలోచన చేసామా? మనం జనరల్గా మనం సహజంగా దినములు కాలములు పగలు రాత్రి కొనసాగుతుంది, మన జీవన విధానము తెల్లవారిపోతుంది అన్నట్లుగానే మనం ఉంటున్నాం. కానీ దేవుని మహాత్మ్యమును, దేవుని యొక్క ప్రభావమును మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మహాత్మ్యం. కీర్తనకారుడు దేవుడు సమస్త సృష్టి జరిగించిన దాన్ని గూర్చి, తన పన్నులన్నిటి మీద ఆయన తీసుకున్న ముందు జాగ్రత్తను గూర్చి ఈ కీర్తనలో రాశాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఈ లోకములో నివసిస్తూ దాన్ని కాపాడుతూ తాను చేసిన వాటన్నిటిలోనూ జోక్యము కలిగించుకుని ఉన్నాడని ఈ కీర్తన తెలియజేస్తుంది. తను ఏమైతే కలుగు చేశాడో వాటన్నిటిలో తన ప్రభావము, తన మహాత్మ్యము ఉన్నది అని తెలియజేస్తుంది. అంత మాత్రమే కాకుండా ఈ విశ్వంలో దేవుడు దేనిని చేస్తూ కొనసాగిస్తున్నాడు, అది ఆయన ఘనతను ప్రతిబింబిస్తుంది, అంటే తెలియజేస్తూ ఉంది, అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ప్రాణాలతో మాట్లాడుకుంటే అర్థమవుతూ ఉంది. ఆయన ప్రభావము ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతుందని మన ప్రాణాలతో మనం మాట్లాడుకుంటే అది అర్థమవుతూ ఉంది, గ్రహించగలుగుతాము. అంత మాత్రమే కాకుండా వీటన్నిటినీ గ్రహించలేకపోవడానికి మనుషుల్లో ఏమైందంటే పాపము, దుర్మార్గం వలన దేవుని సృష్టి మలినమైపోయిందండి. లోకములో పాపము, మనుషుల్లో దుర్మార్గం ఎప్పుడైతే ప్రబలించిందో దేవుని యొక్క సృష్టిని, ఆ సృష్టి అంతా కూడా మలినమైపోయి అలా సృష్టిలో నుండి దూరమైన సమస్తాన్ని అక్రమము చేసే వారందరినీ తీసివేయమని దేవుని ప్రార్థించటమే ఈ కీర్తన యొక్క మూల ఉద్దేశం, కీర్తనకారుని యొక్క ఉద్దేశం. అక్రమము కలిగి, దుర్మార్గము కలిగి, పాపము కలిగి ఆయన యొక్క ప్రభావమును, ఆయన సృష్టిలో ఉంచినటువంటి మహాత్మ్యమును గ్రహించలేని వారి కొరకు కీర్తనకారుడు ప్రార్థిస్తూ వచ్చాడు. ఈ కీర్తన అంతా కూడా చదువుతూ వచ్చినప్పుడు సృష్టిని, భూమిని, ఆకాశమును, జలములను, జలరాశులను ఆయన మహాత్మ్యము చేత, ఆయన యొక్క ప్రభావము చేత ఎలా తయారు చేసుకుని ఉన్నాడో, మనుషుని పట్ల ఆయనకున్నటువంటి అపేక్ష, వాళ్ళపై ఉన్నటువంటి కనికరాన్ని కీర్తనకారుడు తెలియజేస్తూ వచ్చాడు. మరి 4వ వాక్యము చాలా ఉన్నతమైన మాటను తెలియజేస్తుంది. వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను. ఏమండి, పరిచారకులు అంటే ఆర్డినరీ పర్సన్స్ కాదు. దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క పనిలో పాలిభాగస్తులు ఉన్న వారందరూ కూడా అగ్ని జ్వాలల వంటి వారట. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో చేసే పరిచర్య అందరికి వచ్చేటువంటిది కాదు. నేను ఇక్కడ చేపలు వేసి తీసే వాళ్ళ వరకు కూడా మనమందరము పరిచారకులమే. చేప వేయవారు, మందిరమును శుభ్రపరచువారు, మైకులు పెట్టేవారు, ఇక్కడ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ను ఆపరేట్ చేసేవారు, మందిరము చుట్టూ ఉన్నటువంటి మలినమును శుభ్రపరిచేవారు, వీరందరూ కూడా పరిచారకులే. మనమందరము ఆయన పనిలో పరిచారకులము, పనివారులు. వీఆర్ ఆల్ గాడ్స్ సర్వెంట్స్. మనమందరము కూడా దేవుని యొక్క పనివారులమే, పరిచారకులం. పరిచారకులమైన మనము ఎలాంటి వారమంటే
అగ్ని జ్వాలల వంటి వారం. మనం పరిచర్య చేసే వాళ్ళము జాగ్రత్తగా ఉండాలి, ఆర్డినరీగా ఉండకూడదు. మనం వెలిగించబడే వారం. మన వెలుగు లోకములో ప్రకాశమానమైనదిగా వెలిగించబడాలి. సంఘములో పరిచర్య చేసే వాళ్ళను కానివ్వండి, సంఘ కాపర్లను లేదా బోధకులను, దైవజనులను కానివ్వండి, లోకములో ఇరుగు పొరుగు వారితో చిన్న సమస్య వచ్చిందనుకోండి, పొరపాటున వాళ్ళు 150 మాటలు మాట్లాడినప్పుడు మనం ఓర్చుకోలేం కదా. మనకు కూడా శరీర మాంసములు ఉన్న ఈ రక్తం ఉంది కనుక 150 వాడంటే ఒక్క టన్ను అనకపోతే ఈ హృదయం ఏం చేస్తుంది? బాధపడిపోద్ది. 150 మాటలు అంటుంది, ఒక్క టన్ను అనాలి. ఆ ఒక్క మాటలు పట్టుకుంటాడు ఈ లోకంలో ఉన్నాడు. నువ్వు దైవ సేవకుడివా, నువ్వు పరిచారకురాలువా, నువ్వు దేవుని నమ్ముకున్నాడువా. అయితే దేవుని నమ్ముకున్నాడు, బాగానే ఉంది, కానీ దేవుడు కాదు. తనలో ఉండేది రక్త మాంసములే. తను కూడా లోకములో నివాసం చేస్తున్నాడు నీతో పాటుగా. నీకంటే కొంచెం ఒక్క మెట్టు ముందున్నాడంతే. అంత మాత్రమే నువ్వు కొట్టేసి చంపేసి సిలువ వేస్తే చూస్తా ఊరుకుంటాడా అండి? అలాంటి లోకం ఇది. మారు మనసు కలిగి దేవుని సన్నిధి నడిచే వాళ్ళని చూస్తే కావలసి గొడవ కొత్తారు, కావలసి ఆ మాటలు అంటారో నాకు తెలియదు, కానీ ఆ మాటలు మాత్రం చాలా సులువుగా తేలిగ్గానేస్తారు. మీరు దేవుని నమ్ముకున్నలా అయితే ఇటు చేస్తారా? అయితే నువ్వు లోకంలో ఉన్నావు కాబట్టి నువ్వు చంపేస్తుంటే చూస్తుంటాను. లోకంలో ఏమైందంటే పాపము, తర్వాత రెండవది ఏంటంటే దుర్మార్గం వలన భూమి అంతా కూడా మలినమైపోయిందట. పాపము, దుర్మార్గము, అక్రమము ఎక్కువైపోయి అది మలినమైనటువంటి ఆ అక్రమను తొలగించమని కీర్తనకారుడి ప్రార్థన. తను మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. సృష్టినయ్యా నువ్వు ఎలా నిర్మాణం చేశావో తన ప్రాణానికి చెప్తున్నాడు. ప్రాణమా, ఆయన సన్నిధిద్దాం, ఆయన సన్నిధికి వెళదాం. ఇదిగో ఆయన ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మహత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. ఆయన ఎంత మహత్యం గలవాడో నీకు తెలుసా? ప్రాణంతో చెప్తున్నాడు. నా ప్రాణమా, ఆయన మహత్యాన్ని ఎప్పుడైనా నువ్వు చూసావా? నువ్వు ఎరిగి ఉన్నావా? లోకంలో ఉన్నాయి మాత్రమే నువ్వు కళ్ళతో చూస్తున్నావు. సృష్టికి పునాది వేసిన దగ్గర నుంచి, సృష్టిలో మనుషుని నుంచి, మరి భూమినేమి, ఆకాశనేమి, జలచరములనేమి, నీటినేమి, సమస్తములో ఉన్నటువంటి వాయువులనైతేమి ఆయన నిర్మించిన విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవే నా ప్రాణమా. అండి ఎంత చక్కగా అడుగుతున్నాడు కదా, బతిమాలుకుంటున్నాడు ప్రాణాన్ని. ఎందుకంటే ప్రాణం లోకంలో ఎక్కువ తిరుగుతూ ఉంటుంది, దేవుని దగ్గరికి తక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రాణాన్ని మనం బతిమాలుకోవాలి. ఆయన ప్రభావాన్ని చూడటానికి వెళదాం. ఆయన యొక్క వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకున్నాడు. భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచి దాని మీద అగాధ జలములు నీవు వస్త్రం వలె కప్పితివి. ఏమా, అగాధ జలములకు ఏం కప్పాడట? వస్త్రాన్ని కప్పాడట. అగాధ జలములు తన యొక్క వస్త్రం చేత ఆగి ఉన్నాయి. ఆ మహాత్మ్యము ఎంత గొప్పది అనంటే మనము ఎంతగా వివరించినా తక్కువే అవుతుంది. వివరించుటకు కూడా సరిపోని పదములు కలిగినటువంటివి ఆ మహాత్మ్యం, ఆయన ప్రభావం. 13వ వాక్యం చూద్దాం. తన కదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును, నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. స్తోత్రం. ఏమండి, దేవుని క్రియలు ఉన్నాయా లేదా భూమి మీద? నీరు, గాలి, భూమిలో సృష్టింపబడిన సమస్తాన్ని మనుషుడు అనుభవిస్తున్నాడు. ఓకే, యాజ్ ఇట్ రైట్? దాన్ని అనుభవిస్తున్న నీవు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. భూమిలో ఉన్న సృష్టిలో ఆయన తయారు చేసిన వాటిని, ఆ ఫలములను నువ్వు అనుభవిస్తున్నావు గనుక నువ్వు తృప్తి చెందుతున్నావు. ప్రాణానికి చెప్తున్నాడు, నా ప్రాణమా
ఆయన క్రియల చేత ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. ఒకవైపు గోస్ టు గాడ్, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాడు. ఒకవైపు తన ప్రాణాన్ని కూడా చెప్తూ ఉన్నాడు, తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు, దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడయ్యా, నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి చెందుతున్నది. భూమి తృప్తి చెందుతుందా లేదా? భూమిలో నివసిస్తున్న నీవు నేను ఆయన క్రియల ఫలమును అనుభవిస్తున్నాము. ఆయన క్రియల ఫలము చేతనే మనం సజీవులుగా ఉన్నాము. ఆయన క్రియల ఫలము చేతనే వర్షమును కురిపిస్తున్నాడు. ఆ క్రియల ఫలము చేత వర్షము ద్వారా వచ్చిన పంటలను పండించుకొని దాన్ని తిని ఆ క్రియల ఫలము చేత తృప్తి చెందుతున్నాము. స్తోత్రం, హల్లెలూయా. మనం తృప్తి చెందుతున్నాము, కానీ దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండలేకపోతున్నాం. కీర్తనకారుని యొక్క ఉద్దేశాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఇంకా 14వ వాక్యం అంటారు, పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఎవరు మొలిపిస్తున్నాడండి? ఎవరు మొలిపిస్తున్నాడు? మనుషుడు శ్రమ పడుతున్నాడు, ఇట్స్ ఓకే, బట్ దానికి పునాది ఎవరు? చాలా మంది ఏమంటారంటే, ఆయన ఎందుకు మొలిపిస్తున్నాడు? వ్యవసాయకుడు భూమిని దున్ని దాంట్లో ఇత్తనం వేసి దాంట్లో నీళ్లు పోసి నువ్వు దున్నటానికి కావలసిన పరికరములు, నువ్వు దున్నిన తర్వాత ఆ మొక్క మొలవటానికి కావలసిన ఇత్తనములు, ఆ ఇత్తనములు చచ్చి పండటానికి కావలసినటువంటి వర్షమును ఎవరిచ్చారు? దేవుడు కురిపిస్తున్నాడు. దేవుడు కురిపిస్తున్నాడు గనుకనే అవన్నీ మొలుస్తున్నాయి. వీటిని మనుష్యుడు అనుభవించి తృప్తి పొందుతూ ఉన్నాడు. మనం అనుభవించి తృప్తి పొందుతున్నటువంటి ఈ లోకంలో ఉన్న సమస్తము దేవుని యొక్క మహత్యము, ఆయన ప్రభావము ద్వారానే మనం వీటిని అనుభవించగలుగుతున్నాం. ప్రియులారా, గమనించినప్పుడు ఆ 15వ వాక్యంలో ఉంటాడు, అందుమూలమున భూమిలోండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును. ఎందుకు ప్రాణము మాట్లాడాలన్నప్పుడు అందుమూలమున 15వ వాక్యంలో అంటాడు, ఏమ్మా ప్రాణమా నువ్వు ఎందుకు మాట్లాడాలి అన్నప్పుడు ప్రాణం అడిగిందనమాట. దాని అర్థం అదేగా. కీర్తనకారుడు అంటున్నాడు అందుమూలమున అంటున్నాడు, అంటే ప్రాణము ప్రశ్న ఈయన వేశాడు. ప్రాణమా ఆయన సన్నిధిద్దాము, ఆయన మహత్యాన్ని ప్రభావాన్ని మనం తెలుసుకుందాం పదా అన్నప్పుడు ప్రాణము ఎందుకు అని అడిగిందేమో, ఏమండి? అంతేగా, ప్రాణము ప్రశ్న వేసిందేమో, ఎందుకు మనము దేవుణ్ణి సన్నిధించాలి, ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు ప్రాణానికి మరలా చెప్తున్నాడు అందుమూలమున. ఎందుకు అంటే అందుకు, ఎందుకు అంటే అందుకు. ఆ అందుకు ఏందంటే భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టేటువంటి ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఎవరు పుట్టించినాడు? దేవుడు పుట్టించినాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకు దేవునికి స్తుతించాలి, అందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలి, అందుకు దేవుణ్ణి సన్నిధించాలని తన ప్రాణముతో మాట్లాడుకుంటున్నాడు కీర్తనకారుడు. ఈరోజు మైక్ శబ్దం ద్వారా మాట్లాడుతున్నటువంటి నా ప్రియ దేవుని సంగమా, నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ మాటలు రైటో కాదో నీ ప్రాణాన్ని అడుగు. ఈ మాటలు రైటా రాంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు, మనం అనుభవిస్తున్నటువంటి క్రియల ఫలము నిజమేనా? ఇది దేవుని యొక్క మహత్యమేనా? దేవుని ప్రభావమేనా? అవునా కాదా అనేది ఈరోజు మన యొక్క హృదయాలు మాట్లాడాలి. అవును నాయనా, నా ప్రాణము నీతో మాట్లాడుతున్నది. నువ్వు సృష్టించిన సమస్తమును, నీ మహాత్మ్యమును, నీ ప్రభావమును నేను అనుభవిస్తున్నాను, బట్ నేను నీకు కృతజ్ఞుడిగా ఉండలేకపోతూ ఉన్నాను, కృతజ్ఞురాలుగా ఉండలేకపోతున్నాను.
దట్ రీజన్ నా ప్రాణము పాపములోను దుర్మార్గములోను మలినమై ఉన్నది గనుక నేను నీకు కృతజ్ఞతలు తెలియజేయకపోతున్నాను. సృష్టిలో దేవుడు సృష్టించిన సమస్తాన్ని అనుభవిస్తున్న మనము దేవునికి కృతజ్ఞులుగా ఉండలేకపోతున్నాము. ఇంకా 16, 17, 18 వాక్యాలు చూసినప్పుడు కుండేళ్లకు బండలకు ఆశ్రయము, పక్షులకు గూళ్ళు, వృక్షములకు కావలసినటువంటి ఆ దేవదారు వృక్షములు తృప్తి పొందే విధానం అని కూడా రాశాడు. 19వ వాక్యంకి వచ్చేసరికి అంటాడు, ఋతువులను తెలుపుటకు ఆయన చంద్రుని నియమించను, సూర్యునికి తన అస్త సమయ కాలము తెలియజేసాను. హీ మేడ్ ద మూన్ టు మార్క్ ద సీజన్స్, ద సన్ నోస్ ఇట్స్ టైమ్ ఫర్ సెట్టింగ్. ఎవరు సెట్ చేశారు ఇది? కాలమానమును ఎవరు సెట్ చేశాడు? ఏమంటే మనుషుడు సెట్ చేసుకున్నాడా? మనుషుడు పగలు రాత్రిని తయారు చేశాడా? దేవుడు తయారు చేశాడు. హీ మేడ్ ఇట్. ఆయనే తయారు చేశాడు. ఆయన తయారు చేశాడని నువ్వు ఎరిగి ఉన్నావా? ఎరిగున్నా నీ ప్రాణం ఎప్పుడైనా, నా ప్రాణమా మరి యొక్క ఋతువులను, తర్వాత చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, సమయమైనటువంటి కాల పాలనను నియమించిన వాడు ఆయనే. అందుమూలమున మనం ఆయన సన్నిధికి చేరాలి, అందుమూలమున ఆయన సన్నిధించాలని ప్రాణం మాట్లాడాలి. ప్రాణము మాట్లాడవలసినటువంటి ఎన్నో సంగతులను ఈ అధ్యాయంలో రాశాడు. ప్రాణము మాట్లాడాలి. ప్రాణము ఆయన చేసిన కార్యములను రిపీట్ చేసుకుంటూ ఉండాలి, అనుదినము జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, ఇప్పుడు పగటి కాలం అయింది, ఈ కాలం ఇట్లాగే నిలిచిపోయింది అనుకోండి, రాత్రి అనేది ఉంటుందా? ఉంటుందా? ఆపగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? లేదా ముందుకు నడిపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? సృష్టికి కారణభూతునైనటువంటి దేవుడు తన ప్రణాళిక చొప్పున నిర్మించుకున్నాడు. దీన్ని ఆపుటకు కానీ ముందుకు పంపించటకు కానీ ఏ మనుషునికి, ఏ బలవంతుడికి, ఏ ధనవంతుడికి, ఇంకెవరికి కూడా ఆ ప్రభావము కానీ, ఆ మహిమ కానీ, ఆ మహిమలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి కార్యము కానీ చేయటానికి ఎవరికి అర్హత లేదు. గనుక ప్రియులారా, ఆ నిర్మించిన విధానాన్ని, ఆయన సిద్ధపరిచిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 23వ వాక్యంలో ఉంటాడు, సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుషులు బయలు వెళ్ళుదురు. ఏమండి, దేవుడిచ్చిన ఆరోగ్యము చేతనే మీ భర్తలు, మీరు కూడా ఉదయకాలంలో లేచి మనమందరము మన పనులు కొనసాగించుకోవటానికి ముందుకెళ్ళగలుగుతున్నాం. ఎప్పుడైనా గ్రహించారా? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడిచ్చిన ఆరోగ్యం వలన సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుషుడు బయటికి వెళుతూ ఉన్నాడు. మనుషుడు బయటికి వెళ్ళటానికి, తిరిగి రావటానికి, తన పనులు కొనసాగించుకోవడానికి దేవుని యొక్క కృప అనేక విధములుగా కనిపిస్తుంది. మొదట పగలు రాత్రిగాను, రెండవదిగా ఆయన సృజించినటువంటి ఆ మహాత్యమును అనుభవించేవారుగాను. మరలా మనము గమనించినప్పుడు మరి ఆ 24వ వాక్యాన్ని చూస్తే, యెహోవా నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించితివి, నీవు కలుగజేసిన వాటితో. ఏమండి, దేవుడు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. చాలామంది క్రైస్తవుల గురించి, క్రీస్తుని గురించి ఎన్నో నానా విధములైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. క్రీస్తును వ్యతిరేకిస్తున్నటువంటి ఒక సహోదరునికి ఓ సహోదరుడు పెట్టాడు, ఒక చిన్న స్లిప్ పెట్టాడు. స్లిప్ పెట్టి అందులో ఏం పెట్టాడంటే, భూమిలో నిర్మాణము చేయబడి ప్రతి మనుషుడు ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు తను అనుభవిస్తున్న తనకు అవసరమైన నీడ్స్ అన్ని పెట్టాడు. అంటే నీటి దగ్గర నుంచి, గాలి దగ్గర నుంచి, తన ప్రయాణమునకు కావలసినటువంటి సౌకర్యాల నుంచి, తను అనుభవిస్తున్నటువంటి ప్రతి పార్ట్
ఏమండి, ప్రతిదీ కూడా కరెంట్ అయితేమి, కార్లు అయితేమి, బైకులు అయితేమి, వాడుతున్న ఫోన్లు అయితేమి, చదువుతున్న పుస్తకాలు అయితేమి, మనం వాడుతున్న ప్రతి వస్తువును గురించి పెట్టాడు. ఆ ప్రతి వస్తువును తయారు చేసిన వాడు ఎవరు? నీవు వెనక్కెళ్ళిపో అంటున్న క్రైస్తవుడు. మొన్నటి దినమని ఎవడో యూట్యూబ్ ఛానల్లో ఎవరో సమ్ పర్సన్ ఎవడో తెలియదు, ఫేస్బుక్లో ఎక్కడో చూశాను, బైబిల్ తగలబెట్టేస్తున్నారు. ఏమొస్తుందండి? బైబిల్ను తగలబెట్టావు, ఒక కాగితంలాగా నీకు కనపడుతుందని. అందులో రాయబడినటువంటి మాటలను తగలబెట్టడం నీ వలన కాదు. మూర్ఖులు బైబిల్ను తగలబెడుతున్నారు. ఏమొస్తుంది? గ్రంథాన్ని తగలబెట్టినంత మాత్రాన ఏం రాదు. గ్రంథములున్న ప్రతి పదము, ప్రతి వాక్యము, ప్రతి మాట క్రైస్తవుని యొక్క హృదయంలో ఉంది. గ్రంథాన్ని తగలబెడితే ఏమవుతుంది? కాళ్ళతో దొక్కావు, దానికి తగిన ఆ ఫలితాన్ని అనుభవిస్తావు, ఒక దినమును అనుభవిస్తావు. అది మహా దారుణమైన సంగతులు లోకంలో జరుగుతున్నాయి. ఎందుకంటే ఏ కులాన్ని, ఏ మతాన్ని పరిశుద్ధ గ్రంథము వేలు పెట్టి చూపట్లేదండి. మంచిని, నీతిని, న్యాయమును, మనుష్యుడు బ్రతకవలసిన మార్గాన్ని మాత్రమే ఈ గ్రంథం తెలియజేస్తుంది. క్రైస్తవుడు అనేవాని పని ఏంటంటే పాడైపోయిన, బండబారిన హృదయములు, చంచలమైన మనసులు, లోకములో తిరుగుతున్నటువంటి చెడిపోయిన హృదయాలను మంచి మార్గంలోనికి నడిపించడమే ఈ గ్రంథం యొక్క ఉద్దేశం. దీనికి అంతకంటే ఏమి మర్మాలు లేవు. ఏ కులము, మతమును గురించో రాయబడింది అంతకన్నా కాదు. అదెందుకు గ్రహించలేకపోతున్నాడు మనుషుడు? అర్థం అవ్వట్లేదు. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. గ్రంథములో రాయబడిన ప్రతి మాట కూడా ఫలానా దేవుడిలాగా, ఫలానా వ్యక్తిలాగా, ఫలానా అని రాయలేదండి. ప్రతి మనుష్యుని ఉద్దేశించి రాశాడు. ఇక్కడ ఈ 104వ కీర్తన, 103వ కీర్తన చదివినప్పుడు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమనే మొదటి వాక్యాన్ని చూస్తాం. ఈ మాట ఎవరిని తెలియజేస్తుంది? ఓ హిందువుడైన ప్రాణమా, ఓ ముస్లిం అయిన ప్రాణమా, ఏమండి, ఓ ఇంకేదైనా కులమైన ప్రాణమా అన్నాడా? ప్రాణముతో ఉన్న ప్రతి మనుషుని యొక్క ప్రాణానికి ఈ మాటలు వక్రీకరిస్తాయి. అన్వయించుకో, వస్తాయి. నీకు అక్కర్లేదు, పక్కన నెట్టేసేయి. ఏమండి, నీకు నచ్చిందా విను, నచ్చలేదా పక్కన పెట్టేసేయి. నీకు నచ్చిందా అనుసరించు, నచ్చలేదా పక్కన పెట్టేసేయి. ప్రాణముతో మాట్లాడుతున్నాడు. ఎవరి ప్రాణము? క్రైస్తవుని ప్రాణమా, హిందువుని ప్రాణమా, ముస్లిం ప్రాణమా, సిక్కు మతాలు, కులాలు కాదండి. ఇక్కడ మనిషి, ప్రాణముతున్న ప్రతి మనిషి తన ప్రాణముతో దేవుడు సృష్టిలో చేసినటువంటి ఆ మహాత్మ్యమును, ప్రభావమును జ్ఞాపకం చేసుకోవాలి. అన్నిటినీ జ్ఞాపకం చేసుకునే మనము దేవుడు సృష్టిలో సృష్టించినటువంటి ఆ గొప్ప కార్యాలు, గొప్ప సంగతులను జ్ఞాపకం చేసుకోమని ప్రాణంతో మాట్లాడుతున్నాడు. దీన్ని వక్రీకరించి దీన్ని ఏదేదో చేస్తే ఎవడి కర్మకు వాడే బాధ్యుడవుతాడు. ఎందుకనగా ఒక దినము తీర్పు దినమునుంది. ఆ దినమున అందరూ సమాధానం చెప్పాలి. అందరూ సమాధానం చెప్పాలి. అక్కడ కులమతం ఉండదు. తీర్పు దినమున అందరికీ సమాధానం చెప్పవలసిన ఒక దినం వస్తుంది. కాబట్టి కీర్తనకారుడు 24వ మాటలో అంటాడు, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించితివి, నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. భూమిలో ఉన్న సమస్తమును దేవుడే కలుగజేసి ఉన్నాడు. అది మనము మొదటి పుస్తకమైనటువంటి ఆదికాండంలో ఫస్ట్ 2 అధ్యాయాల్లోనే చూస్తాం. ఆ విషయాన్ని మరలా తన ప్రాణముతో మాట్లాడుకుంటూ దేవునికి తెలియజేస్తున్నాడు. అయ్యా, ఈ సృష్టిలో ఉన్న భూమిని, సమస్తమును నువ్వే నిర్మించావు. నువ్వు నిర్మించిన ఈ నిర్మాణంలో నేను బ్రతుకుతూ ఉన్నాను గనుక నా ప్రాణంతో కూడా చెప్తున్నాను, నా ప్రాణము ఆయన నిర్మాణం చేసిన దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెళ్దాం పద ఆయన సన్నిధికి అని తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎంతమంది ప్రాణాలు దేవునితో మాట్లాడతలేవో చూడండి.
దేవుడితో మాట్లాడిన ఏ ప్రాణమైనా దేవుని సన్నిధికి నడుస్తూ ఉంది. దేవుడు చేసిన మహాత్మ్యమును అనుభవిస్తున్న ఏ ప్రాణమైనా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంది. ఆయన కీర్తిస్తూ ఉంది, ఆయన గణపరుస్తూ ఉంది. అందుకే అంటాడు 27వ వాక్యములో, తగిన కాలమున నీ వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. ఏమండి, ఆయన సృష్టిలో సృష్టించిన వాటన్నిటినీ ఎరిగిన మనుష్యుడు ఆయన దయ కొరకు కనిపెట్టుకుని ఉంటాడు. ఆయనే నిర్మించాడు, ఆయన కృప ద్వారా నేను బ్రతుకుంటున్నాను, ఆయన ఇచ్చిన ఆహారాన్ని నేను అనుభవిస్తున్నానని ఎరిగిన వాడు ఆయన దయ కొరకు కనిపెట్టుకుని ఉంటాడు. నేడు దినమున నేను కొంచెం దూరం వెళ్ళాను, టౌన్ అవుట్కట్స్. ఈరోజు ఇక్కడికి రాలేనేమో అని మదన పడుతున్నాను. నిన్నంతా వెళ్తానా వెళ్ళలేనా, ఈ దినం వెళ్ళలేనేమో, అమ్మో వెళ్ళకపోతే ఎలాగా, నా ప్రాణం మాట్లాడుతుంది. ఏమి రేపు దేవుని సన్నిధికి వెళ్ళవా, ఆయన కీర్తించవా, ఆయన సువర్తమానాన్ని ప్రకటించవా? ఒకవైపు ప్రాణం చెప్తుంది, ఒకవైపు ఒక్క వారం వెళ్ళకపోతే ఏమైందిలే లోకం చెప్తుంది. ఒక్క వారం వెళ్ళకపోతే ఏమైందిలే, ఆగిపో, ఈరోజు ఇక్కడ హ్యాపీగా తిని చక్కగా నిద్రపో అంటుంది ఒకవైపు. ఒకవైపు ప్రాణమేమో ఆయన గూర్చిన సువర్తమానాన్ని ప్రకటించవా, ఆయన మహాత్మ్య ప్రభావాన్ని తెలియజేయవా? ఎలాగ తిని పడుకుందాం అనుకుంటున్నావు? ప్రాణం మాట్లాడాలి. ఆయన సన్నిధికి వెళ్ళకపోతే, ఆయన దయ కొరకు కనిపెట్టకపోతే, ఆయన ఇచ్చిన ఆహారాన్ని తింటున్న మనము ఆ దయను కోల్పోమా? ఏమండి, నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను, నీవు గుప్పిలిప్పగా అవి మంచి వాటిని తిని, ఏమండి, తిని తృప్తి పరచబడును. 28వ వాక్యం అంటుంది, నీవు వాటి పెట్టినదికి అవి కూర్చుకుని నీవు గుప్పిలిప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును. దేవుడు గుప్పిలిప్పాలి. దేవుడు గుప్పిలిప్పినప్పుడు మనము తింటున్నవి అనుభవిస్తున్నవి తృప్తిపరిచే విధముగా ఉంటాయి. ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు తృప్తి కలిగి జీవిస్తామండి. దేవుని కృప కొరకు కనిపెట్టాలి, కృప కొరకు ఎదురు చూడాలి, తృప్తి కలిగి జీవించే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ మనము ఆయన తృప్తిపరచలేకపోయామనుకోండి, 29వ వాక్యం ఇంకా చక్కగా అంటాడు, నీవు ముఖం మరుగు చేసుకొనగా అవి కలతపడును, నీ వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి. ఏమ్మా, ఈ మాటను ఆలకించారా? దానిలోనున్న అంతరంగం అర్థమైందా? దేవుని కృప, దేవుని యొక్క దయ, ఆ కనికరాన్ని మనం పొరపాటున పోగొట్టుకుంటే మన ప్రాణములు మట్టిపాలవుతాయమ్మా. స్తోత్రం, హల్లెలూయా. ఈ వారం వెళ్ళకపోతే ఏమైందిలే అనుకున్నాం అనుకో, వచ్చే వారం ఈ కృప ఉంటుందో లేదో, మన ప్రాణములు ఎప్పుడు మట్టిపాలవుతాయో మనకు తెలియదుగా. కాబట్టి ఈ కృపను పోగొట్టుకుంటే ఎలాగా? మనం ఎవరిమి? ఒట్టి ఊపిరి వంటి వారిని. ఆయన ముఖం మరుగు చేసుకుంటే మనమేమవుతాం? మన ప్రాణాలు పోగొట్టుకుంటాం. ఆయన మరుగు చేసుకుంటే ప్రాణాలు పోయే మనము మరి ఆయనకు దూరస్తులుగా ఉండి మనం ఏం చేయగలము? ఆయన పెట్టిన భిక్ష కదా ఈ ప్రాణము, ఆయన పెట్టిన దీపం ఈ ప్రాణము. ఈ ప్రాణం ఆయనకు దూరస్తులుగా ఉంటే ప్రయోజనం ఏముంది కదా? కీర్తనకారుడు ఎంత మర్మాన్ని మనకు తెలియజేస్తున్నాడు, ఎంత మర్మాన్ని దాచుకొని ఉన్నాడు ఆయన. అంటున్నాడు అక్కడ, ప్రాణంతో మాట్లాడుతున్నాడు, నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును, నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. దేవునితో తన ప్రాణం మాట్లాడుతూ ఉంది, అయ్యా నీవు నీ యొక్క ముఖాన్ని గినుక మరుగు చేసుకుంటే, దాచిపెడితే, నీ కనుదృష్టి నా పై నుంచి నువ్వు తీసివేస్తే నేను కలత చెందుతాను, మట్టి లాంటి నా శరీరము మంటికి చేరుతుంది, నీవు ఇచ్చిన ప్రాణాన్ని మరలా నీవు తీసేసుకుంటావు. దేవుడిచ్చిన ప్రాణాన్ని దేవుడు తీసేసుకుంటాడు.
ఎప్పుడైనా తీసేసుకుంటాడు. ఎప్పుడు తీసేసుకుంటాడు? మన చేతిలో లేదు. ఎవరి ప్రాణమైనా తీసేసుకుంటాడు. ఆయుష్కాలం మన చేతిలో లేదు. ప్రాణం అనేది దేవుడు పెట్టిన భిక్ష కదండి. ఆ దేవుడిచ్చిన ప్రాణం గురించి దేవునితో మాట్లాడక ఎవరితో మాట్లాడతావు? కుటుంబాల్లో, బంధువులలో, రక్త సంబంధులలో ఎన్నో కలతలు. వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నాతో మాట్లాడాలి, వీళ్ళు నాతోనే మాట్లాడాలి, వాళ్ళ ఇంటికి నువ్వు పోకూడదు, వీళ్ళు మా ఇంటికి రాకూడదు, మేము వేరు మీరు వేరు, ఎన్నో కలత చెందే విషయాల గురించి మనం మాట్లాడుకుంటుంటాం. కానీ ప్రాణంతో ఎప్పుడైనా మాట్లాడావా? ప్రాణం ఎప్పుడైనా దేవునితో మాట్లాడిందా? ఎన్నో కలత చెందుతూ ఉంటాయి. దేవుడు మన పట్ల కలత చెందాడు అనుకో, ఆయన మనల్ని మర్చిపోయాడు అనుకో. మరుగు చేసుకోవడం అంటే మర్చిపోవడం, కనపడకుండా పోవడం. ఆయన మనల్ని మరుగు చేసుకుంటే ప్రాణం ఏమైపోద్ది? ఈ ప్రాణంలో కొంచెం ఊపిరుండగానే ఎన్నెన్నో ఆలోచనలు చేస్తుంటాం, ఎన్నెన్నో ఉద్దేశాలు, ఎన్నెన్నో తలంపులు. మనకు నచ్చిన వారిని గొప్పవారు అంటాం, నచ్చని వారిని చెడ్డవాడు. నచ్చినప్పుడు ప్రేమతో వెళ్తాం, నచ్చినప్పుడు నెట్టేస్తుంటాం. అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎన్ని కలతలు ఉంటాయి. అన్నా చెల్లెలకు నచ్చలేదు అనుకో, నువ్వు నచ్చలేదు కాబట్టి నీ ఇంటికి రావద్దు, నా ఇంటికి నేను రావద్దు. అదే ఆ కుటుంబంలో నీటి మీద కలత తింటే మా అన్నయ్యకి బాగలేదు కనుక, మా అక్కకి బాగలేదు కనుక నేను వెళ్ళి నా ప్రాణాన్ని ఆయన ఇస్తాను. మనిషి ప్రాణం ఇలా మాట్లాడుతుంది. ఇలా లోకంలో ఉండే అన్ని సంగతుల గురించి మాట్లాడే ప్రాణము దేవుడు మర్చిపోతే మన ప్రాణం ఏమవుద్ది? ఆయన మరుగు చేశాడనుకో కలత చెందుతాం. ఆ విషయాన్ని మనం ఎప్పుడు ఆలోచించాము. దేవుని సన్నిధికి ఎందుకు వస్తామంటే కనీసం ఇక్కడైనా మన ప్రాణం మాట్లాడుద్దేమో కొద్దిసేపు. ఏమండి, ఇంటి దగ్గర మాట్లాడుద్దా? మాట్లాడదండి. ఇంటి దగ్గర ఎప్పుడు మాట్లాడదు. ఎందుకు మాట్లాడదంటే ఇంటి దగ్గర లోకంలో ఉన్న సంగతులే ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా లోకంలో ఉన్న సంగతులు, ఆ యొక్క గురించి, ఈ యొక్క గురించి, ఆయన గురించి, ఆ ఇంటి గురించి, ఈ ఇంటి గురించి, తినుట, తాగుట, సృకించుట, ఈ లోకంలో ఏమేం కావాలో అనుభవించుట గురించి ఆలోచనలు సరిపోతూ ఉంటాయి. కనీసము దేవుని సన్నిధానములైన మన ప్రాణం మాట్లాడగలిగిందనుకోండి. మన ప్రాణం మాట్లాడగలిగితే ఆ ఊపిరికి 30వ వాక్యంలో అంటాడు, నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలమును నూతనపరుచుచున్నావు. యెహోవా మహిమ నిత్యముండునుగాక. కీర్తనకారుడు కోరుకుంటున్నాడు, దేవుని యొక్క మహిమ ఎల్లప్పుడూ ఉండాలి. వెన్ యూ సెండ్ ఫోర్త్ యువర్ స్పిరిట్ దే ఆర్ క్రియేటెడ్ అండ్ యు రెన్యూ ద ఫేస్ ఆఫ్ ద గ్రౌండ్. ఆయన కృప మరి ఎప్పుడు ఉండాలి, ఆ మహిమ ఎప్పుడు ఉండాలి, ఆ తేజస్సును ఎప్పుడు అనుభవించాలి. ప్రాణం మాట్లాడాలి. దేవుడు చేసిన కార్యములను తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇంకా సూపర్ మాట ఏంటంటే 32వ వాక్యంలో బలి చెప్తాడు, ఆయన భూమిని చూడగా అది వణుకును, ఆయన పర్వతములను ముట్టగా పొగచారు. ఏమండి, ఆయన ఎవరిని చూశాడట? భూమిని చూస్తే భూమి వణుకుతుందంట, కానీ మనుషుడు వణుకుతలేడండి. ఏమండి, దేవుడు భూమి వైపు చూసినప్పుడు భూమి వణికింది. ఆయన ఆకాశములు ఉన్నటువంటి మరి పర్వతములను ముట్టినప్పుడు అవి పొగమంచును కంపాయి, కానీ మనుషుడు మాత్రం కదులుతలేడు. మనుషుడు స్పందిస్తలేడండి. మనుషుల స్పర్శ, ఆ దేవుని యొక్క ప్రభావము, ఆ మహాత్మ్యము మనిషి యొక్క జీవితంలోనికి వెళ్ళట్లా. పాపము అడ్డుతరుగా ఉండిపోయింది, మలినమైపోయింది, దుర్మార్గం యొక్క ప్రభావం ఎక్కువైపోయింది. పాపం ఎప్పుడైతే లోకంలో సంచారం చేయడం ప్రారంభించిందో, మనుషుడు ఎప్పుడైతే దానికి అవకాశాన్ని ఇస్తున్నాడో, పాపపు ప్రేరణ వలన దుర్మార్గము అధికమైపోతూ. నా ప్రియులారా, ఈ మాటను మనం గమనించినప్పుడు ఆయన మాటను
భూమి వింటుందట. భూమికి జీవం ఉందా? ఆలకించాలి. భూమికి జీవం ఉందా? ప్రాణం ఉందా? ఆహారం తీసుకుంటుందా? మాట్లాడుతుందా? నడుస్తుందా? ఏమీ లేదు. కానీ దేవుని మాట విని వణుకుతుంది. ఏ మనుషులమండి మనం! అదో జీవితం కాకపోతే ఏంటి చెప్పండి? జీవితాలు అదో జీవితాలు కాకపోతే ఏంటండి? జీవము లేని భూమి దేవుని మాటకు వణుకుతుంది. జీవము కలిగిన మనము దేవుని మాటను అలక్ష్యము చేస్తున్నాం. కనుకనే పాటలు పాడుతున్నప్పుడు నీవు చప్పట్లు కొట్టకపోతే కొండలు కోనలు చప్పట్లు కొడతాయి అన్నాడు. ఆ మాట నేను చదివినప్పుడు అవి ఎందుకు కొడతాయి అనుకున్నాను. అవి ఎందుకు కొడతాయి? సజీవులై నీవిచ్చిన ఫలములు అనుభవిస్తున్న వారికే చేతులు రావట్లేదే, అవి ఎందుకు కొడతాయి? ఆయన గద్దిస్తే అవి పలుకుతున్నాయి, ఆయన గద్దిస్తే అవి మాట్లాడుతున్నాయి. జీవము కలిగి ఆయన స్వరూపమును ధరించిన నీవు నేను మాత్రము ఆయన మహత్యమును గ్రహించలేక ప్రాణానికి చెప్పుకోలేకపోతున్నాం. నా ప్రాణమా ఆయన ఇవన్నీ సృజించాడు, అందుమూలం ఆయన దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పుకోలేకపోతున్నాం. నీ భర్తకు చెప్పుకోలేకపోతున్నాం, ఏమయ్యా దేవుడిచ్చిన ప్రాణము దేవుని దగ్గరికి వెళ్దాం పావయ్యా. నీ భార్యకు చెప్పుకోలేకపోతున్నాము, ఏమ్మా దేవుడిచ్చినటువంటి ప్రాణము ఆ ఊపిరితో మనం ఉన్నాము, దేవుని దగ్గరికి వెళ్దాం పదమ్మా. ఆయన భూమిని జస్ట్ ఊరక భూమిని అట్లా చూస్తే అది వణుకుతుందట. కీర్తనకారుడు ఎంత లోతుగా ఆలోచించి మాటలు రాసి ఉంటాడు. ఆయన భూమిని చూసినప్పుడు అది వణుకుతూ ఉంది. ఆయన స్వరూపమును ధరించిన నీవు ఆయన మాటలను విని కూడా వణకలేకపోతున్నావు, కదలలేకపోతున్నావు, గ్రహించలేకపోతున్నావు, ఆ మహత్యం నా ప్రభావమును అనుభవించలేకపోతున్నావు. ఎంత గొప్ప మాట! కీర్తనకారుడు వాటన్నిటిని రుచి చూశాడు కాబట్టి, వాటన్నిటి ప్రభావాన్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆ చివరిలో మరొక మాట చెప్తున్నాడు ఆయన. 33వ మాట, నా జీవిత కాలమంతయు నేను దేవుని కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుని ఏమండి ఆయన దేవుణ్ణి తనున్నంత కాలము కీర్తిస్తా ఉంటాడట. ప్రాణంకు చెప్తున్నాడు, నా ప్రాణమా నా జీవిత కాలం అంతా నేను ఆయనను కీర్తిస్తాను, నేను బ్రతుకు దినములెల్లా ఆయన నామాన్ని బట్టి ఘనపరుస్తుంటాను. ఎందుకు ఎందుకు 34వ వాక్యం, ఆయనను గూర్చిన నా ధ్యానము, బా ఎంత చక్కని మాట అండి. ఏమండి, ఆయనను గూర్చిన నా ధ్యానము ఎలా ఉంటుందంట? ఆయనకు వింపుగా ఉంటుందట. స్తోత్రం, హల్లెలూయా, చెప్పండి గట్టిగా. నీవు నేను మనము ఆయన సన్నిధిలో చేరి ధ్యానం చేసినప్పుడు ఆ ధ్యానము ఆయనకు ఎంతో ఇంపుగా ఉంటుందంట. ఇంపుగా అంటే సంతోషంగా ఉంటుందట, ఆనందముగా ఉంటుందట. దేవుని ఆనందపరచాలి. మన పిల్లలు పాట పాడారు అనుకోండి, ఎంతో సంతోషపడుతుంటాం. అబ్బా నా కుమార్తె గనుక ఎంత చక్కగా పాట పాడుతుంది. మన పిల్లలు ఇంట్లో టీవీలు పెట్టుకొని డ్యాన్స్లు వేసారు అనుకోండి, అబ్బా నా కొడుకు ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తున్నాడు, సంతోషపడుతుంటాము. ఎందుకంటే వాడు ఆ నయనము ఎంత వింపుగా ఉంది అని. దేవుని సన్నిధిలో దేవుణ్ణి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన ధ్యానము దేవునికి ఎలా ఉంటుందంట? వింపుగా ఉంటుందంట, సంతోషంగా ఉంటుందంట, ఆనందంగా ఉంటుందంట. కనుక దేవుణ్ణి ధ్యానించే అనుభవం ప్రాణానికి కావాలి. మనం నేర్పించాలి. ప్రాణమా దేవుని దగ్గరికి వెళ్ళాలి, శనివారమే ప్రిపేర్ చేసుకోవాలి. శనివారం సాయంకాలమే దానికి చెప్పాలి, ప్రాణమా రేపు ఉదయం పునరుద్ధాన దినము, ఆదివారము
దేవుని సన్నిధికి వెళ్ళాలి, ధ్యానము చేయాలి, కీర్తించాలి, ఘనపరచాలి, సేవించాలి, ఆయన ప్రభావమును ఆయన మహాత్మ్యమును అనుభవించుదాం, పదా సిద్ధపడదామా అని మన ప్రాణాలతో చెప్పుకోవాలి. లోకంలో ఎన్నో ఉంటుంటాయి, ఎన్నో అడ్డంకులు అడ్డుతెరలు వస్తూ ఉంటాయి. వాటన్నిటి నుంచి మనము విడిచేసి దేవుణ్ణి సంతోషపెట్టడానికి రావాలి. మనము కూడా సంతోషించాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, నేను దేవుని యందు సంతోషిస్తాను. చాలా మంది లోకాన్ని చూసి సంతోషపడుతుంటారు. కీర్తనకారుడు దేవుణ్ణి బట్టి నేను సంతోషిస్తుంటాను. మన సంతోషము దేవుని యందే. లోకంలో ఎన్ని సంతోషాలున్నా దేవుని మించిన సంతోషము దేవుని సన్నిధిలో ఉన్న దానికంటే ఏది మిగులైనది కాదు. గనుక ప్రియులారా, ఆ 35వ వాక్యము లోకములో ఉన్న పాపులకు ఒక మాట చెప్పాడు చివరగా, పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక, భక్తిహీనులు ఇక ఉండకపోవుదురుగాక, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుడి. చివరిలో చిన్న ప్రార్థన చేశాడు. లోకంలో చెడగొడుతున్నటువంటి పాపుల గురించి ప్రార్థన చేశాడు. పాపులు భూమి మీద నుండి లయమవుదురుగాక, అంటే లేకుండా పోవుదురుగాక, భక్తిహీనులు భూమి మీద ఉండకుందురుగాక. పాపులు అనగా దేవుణ్ణి తమ సొంత రక్షకునుగా అంగీకరించని వారు. భక్తిహీనులు అనగా దేవుడంటే ఎరుగని వారు. వారిని అన్య జనాంగము అని పిలుస్తారు, అన్యులతో పోల్చబడతారు. భక్తి లేనటువంటి వారు అన్యులు, దేవుని ఎరుగని వారు పాపము. వీరు భూమి మీద ఉండకూడదు అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. కనుక ప్రియులారా, ఆ ప్రార్థనలో మనము ఏకీభవించాలి అంటే మనము మరి భక్తిహీనుల కొరకు ప్రార్థన చేయాలి. అయ్యా, ఆ స్థితిలో వాళ్ళు వెళ్లకుండా, లయమైపోకుండా నీ దగ్గరికి చేరటానికి, వారు నడవడానికి కావలసిన ఆ కృపను, ఆ ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయమని మనము దేవుని సన్నిధిలో అడగాలి. దేవుని దగ్గర మనము మొరపెట్టే అనుభవాన్ని మనం అడగాలి. ఒక మాటను ఇక్కడ మీకు జ్ఞాపకం చేసి నేను ఈ అధ్యాయాన్ని ముగిస్తాను. 104వ కీర్తనలో 15వ వాక్యములో సంతోషపెట్టు ద్రాక్షారసము అనే మాట ఉంటుంది. ద్రాక్షారసం అనేటువంటిది ఇప్పుడు మన వాళ్ళు పులియబెట్టి దాన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ద్రాక్షరసాన్ని, ద్రాక్షకాయలు పులియబెట్టి పులిసిన తర్వాత దాంట్లో నుంచి తీసిన ద్రాక్షరసము మనకు తయారై వస్తుంది. కానీ అప్పుడున్న ద్రాక్షరసం ఏంటిదంటే అది పోషకాహారమట. ఆ దినాల్లో తయారు చేయబడినటువంటి ద్రాక్షరసము మనము తింటున్న భోజన పదార్థాల్లాగే అది ఒక విధమైనటువంటి పోషకాహారాన్ని ఇచ్చేటువంటి ద్రాక్షరసముగా ఉన్నదట. కనుక అటువంటి ద్రాక్షారసమును అది సంతోషపెట్టేదిగాను మనకు ఆరోగ్యం ఇచ్చేదిగాను ఉంటుంది అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈ మాటను మనము ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 14వ వాక్యంలో కూడా చక్కని మాట ఉంటుంది. చదివి వాక్యాన్ని, మరియు శ్రమనొందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పించి పాడైన పట్టణంలో మరలా కట్టుకుని వారి కాపురముంటూ ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును తాగుదురు, వేసి వాటి పండ్లను తిందురు. ఆ దినములలో మనకు కావలసిన పోషక ఆహారముల కొరకు తయారు చేయబడినదే ఈ ద్రాక్షారసము. ఈనాడు మనుషులు నాటుతున్నటువంటి ద్రాక్షారసమును పోలినటువంటిది కాదు. ఆ మాటను చాలా క్లియర్గా కీర్తనకారుడు వ్యక్తపరిచాడు. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఉంటున్న మనము దేవుని సన్నిధికి నడుస్తున్నప్పుడు మన ప్రాణాలు మాట్లాడే అనుభవాన్ని నేర్చుకోవాలి. ప్రాణం ఆయనతో మాట్లాడాలి, ప్రాణం ఆయన సన్నిధిలో చేర్చబడాలి, ప్రాణం ఆయన చేసిన మేలులను నెమరు వేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఏ క్షణంలో ఆయన ఏమైతే చేస్తున్నాడో
వాటిని జ్ఞాపకలేనుకు తెచ్చుకోవాలి. అట్టి కృప ఈ మాటలు విన్నటువంటి వారి జీవితాల్లో నెరవేర్చబడునుగాక. పాపులనబోయేవాడు లయమగే స్థితి నుంచి తప్పించబడుదురుగాక. భక్తిహీనులై వారు లయమయబడే స్థితి నుంచి తప్పించబడుదురుగాక. అందరం లేచి నిలబడదాం, పాత్ర కొరకై సిద్ధపడదాం, ఆరాధనలో ఏకీభవించుదాం. ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకోబోతున్న మనము, ఆయన కృపను పొందుకోబోతున్న మనము ఏ రీతిగా ఉండాలో ఆయన సన్నిధిలో మన ప్రాణాలు మాట్లాడు రీతిగా సిద్ధపాటు కలిగి ఉందామా? ప్రాణం మనతో మాట్లాడాలి. అందరూ లేచి నిలబడి, శక్తి లేని వారికి దేవుడు శక్తినిచ్చుగాక, ఆరాధించుటకు కావలసినటువంటి బలమునిచ్చునుగాక. ఆరాధించుటలో తమ ప్రాణములు ఇదనుమని ఆయనతో మాట్లాడునుగాక. ఎస్, కళ్ళు మూసి అందరము కూడా, అయ్యా మా ప్రాణాలు నీతో మాట్లాడాలి, శక్తి లేని మాకు శక్తిని దయచేయమని దేవుని సన్నిధిలో అడిగే ప్రయత్నం చేద్దామా? మన ప్రాణాలు ఆయనతో మాట్లాడడానికి కావలసినటువంటి శక్తిని కొరకై దేవుని అడుగుదామా? ప్రైజ్ గాడ్, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన ప్రాణం ఆయనతో మాట్లాడి, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, స్తోత్రం. అందరము కళ్ళు మూసి, నాయనా నా ప్రాణము నీతో మాట్లాడే అనుభవం నాకు నేర్పించు. స్తోత్రము. ప్రాణమా, యేసయ్యా నా ప్రాణమా, స్తోత్రం. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా, ఘనమైన స్తుతిగానమా, అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను, నే అలయక నడిపించెను. స్తోత్రం. నీ జీవం ఆయనే, ఈ స్తోత్ర గీతం ఆయనకే. సంక్షేమము నీవే ఆరాధుడా, యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ గాడ్. yes 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 ఆయన చేసిన ఉపకారముల దీవెనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారము ఆయన నామాన్ని మహిమపరచండి. దేవా స్తోత్రం. నిజమైన దేవ ఆశ్రయ ఆలోచన స్తోత్రం. చిరకాలము మాతో
చిరకాలం నాతో ఉంటానని ఒక క్షణంలో నన్ను విడిచిపోలేదయ్యా. తండ్రితో ఏకమై ఉన్నానని ఆనందగానమునే పాడనా, ఆనందగానమునే పాడనా. అవునైనా ఏ సంతోషమైనది నీతో యేసయ్యా. అయినా నీతో కలిగి ఉన్నప్పుడు అదే నా సంతోషం యేసయ్యా. నాయనా నాకు ఏది కలిగి ఉన్న సమస్తం నీవు ఇచ్చినదే యేసు. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. చెప్పు 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 యేసు. నీవిచ్చిన మహత్యము ద్వారా నేను సజీవుడిగా సజీవురాలిగా నీవు కీర్తిస్తున్నానయ్యా. కీర్తనకారుడు అంటే నేను నిశ్చితించానయ్యా. ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. జీవంతో మాట్లాడు, ప్రాణంతో మాట్లాడు. ఎస్ ఎస్ Glory. నా ప్రాణమైన దేవా స్తోత్రం. Praise God, praise God. జీవ జలముగా నిలవాలని, జలనిధిగా నాలో ఉన్నామని, జనులకు దీవెనగా మమ్మల్ని మార్చావని, జగత్తులో సాక్షిగా ఉంచావని ఉత్సాహంతో నిన్ను స్తుతిస్తున్నామయ్యా. Praise God, praise God. దేవునితో మాట్లాడే సమయం
స్తోత్ర గీతము పాడవలసిన విధానం. సమస్య నుంచి మిమ్మల్ని చేసే మహోన్నతుడా నీకు స్తోత్రము. స్తోత్రం నాయన.
జీవము కలిగిన దేవా మీకు వందనాలు. స్తోత్రం ప్రభువా. మా జీవము నీతోనే, అవునయ్యా. మా స్నేహము నీతోనే, మా ఆనందము నీతోనే, మా సర్వము నీలోనే, మాలో ఉన్న సమస్తము నీలోనే. కీర్తనకారుడైనా మాలో ఉన్న జీవము, మాలో ఉన్న సర్వము, మా అంతరంగము నిన్ను సన్నతించులాగున నీవు ఈ భూమిపై చేసిన కార్యములన్నిటినీ తలపోసుకున్నకై ఈరోజు మీరు మాతో మాట్లాడేది కీర్తనకారుల అనుభవాలు, మీరు చేసిన ఘనకార్యములను మా ప్రాణము మాట్లాడుటకు, మా ప్రాణమునకు తెలియజేయుటకు ఈ 104వ కీర్తనలో ప్రభువా నిజంగా తండ్రి మా ప్రాణము ఆయనకు ఎందుకు మాట్లాడాలి, అందుమూలమున మాట్లాడాలని 24వ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. అవును దేవా, మా ప్రాణము నీతో మాట్లాడాలి. నీవు చేసిన ఘనకార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. మా పట్ల మీరు కలిగినటువంటి అపారమైన కృపను, దయను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకొరకే మా ప్రాణము నీతో మాట్లాడాలని లేఖన ద్వారా సూటిగా మాట్లాడిన దేవా, కీర్తన ద్వారా మిమ్మల్ని ఆరాధించిన దేవా, మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దయా కనికరము మా పైన ఉంచండి. లోకములో ఉన్నవారు లయమగుదురని సెలవిస్తుంది, భక్తిహీనులు లయపరచబడుదురని సెలవిస్తుంది. అట్టి భక్తిహీనతలో, అట్టి లోకములు ఉన్న మా కుటుంబాలు ప్రభువా నీ వైపు చూచుటకు కృపనిమ్మని, వారు లయమైపోక వారి పాపరాత జీవితంలో నీలో ఒప్పుకొని ఈ సృష్టిలో నీవు మాపై కలిగి ఉన్న అపారమైన దయను, కృపను నాయన బిడలి ఎరిగి నీ వైపు మరల్చుకొని నీ కృపకు పాత్రలో ఉన్న సహాయములు దయచేయమని, ఆరాధనలో పాలు పంచుకుంటూ లెత్తి పట్టుమని యేసే ఘనమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.